రాజేంద్రనగర్లో రాజకీయ కుటుంబ వివాదం, ఎమ్మెల్యే తనయుడి ఆరోపణలు, కాబోయే వధువు కుటుంబం ఆందోళన. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడి ప్రేమ వివాదం కొత్త మలుపు తిరిగింది. తండ్రిపైనే సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేసి పెద్ద చర్చకు దారితీసింది. అదే సమయంలో ప్రకాష్ గౌడ్ తనయుడు పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లిని నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ ఎపిసోడ్ లో మరొక ట్విస్ట్ నెలకొంది. ఇందుకే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ వివాదం, కుమారుడి అత్త అరెస్ట్ వ్యవహారానికి లింక్ ఏంటి? ఈ రెండు ఎపిసోడ్స్ లో అసలు ఏం జరుగుతోంది? రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందన్న ఆయన తనకు కాబోయే వధువు కుటుంబంతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. తను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు సంతోష్ గౌడ్. తనకు కాబోయే భార్య ఇంటిపై దాడి చేయించి హత్యకు ప్రయత్నిస్తున్నారని సంతోష్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు నా లైఫ్ కి థ్రెట్ ఉంది, మా అత్తమ్మకి థ్రెట్ ఉంది, నా ఫియాన్సీకి థ్రెట్ ఉంది. ఇప్పుడు ఎవరు చేపిస్తాం? మీకు చెప్పాను కదా, వాళ్ళ త్రూ. ఎప్పుడు నేను ముందలుండి చేయలేను, నీకు అంత ఇష్టం ఉంటే నువ్వు చేసుకో అని చెప్పాడు. అగ్రీ చేశాడు. నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు తెలుసు. వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రకాష్ గౌడ్ కుమారుడు పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లి మణికొండ బీఆర్ఎస్ మహిళా నేత రూపారెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేసి మోసం చేశారంటూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పలువురు బాధితులు ఉదయం ఆమె ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దాదాపు 100 మంది నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేశారని, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడ్డారని నార్సింగి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. నార్సింగి పిఎస్ దగ్గర కూడా రూపారెడ్డి బాధితులు నిరసన చేపట్టారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు రూపారెడ్డిని అరెస్టు చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు నార్సింగి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి. అయితే దీనంతటికీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడే కారణమంటున్నారు రూపారెడ్డి. ఆయన కుమారుడు తమ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుండటంతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో తాను కొందరికి డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, కానీ వాటిని ఇలా ప్రేమ వ్యవహారానికి బిజినెస్ కు లింకు పెట్టడం కరెక్ట్ కాదన్నారు రూపారెడ్డి. మొత్తంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫ్యామిలీ వివాదం, ఎమ్మెల్యే తనయుడి ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. అదే సమయంలో ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్ పెళ్లి చేసుకోబోతున్న యువతి తల్లి రూపారెడ్డి మోసం చేశారనే ఆరోపణలు, ఆమె అరెస్టు వ్యవహారంతో ఈ ఎపిసోడ్ ఇంకో టర్న్ తీసుకుంది.